హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కాకతీయ జూ పార్క్ వచ్చేసినాం. ఇది తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ సిటీలో ఉంది. సామాన్య ప్రజానీకానికి వన్య సంరక్షణ గురించి తెలపడానికి ఈ కాకతీయ జూ పార్క్ ఏర్పాటు చేయబడింది. తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జూ పార్క్లో వివిధ రకాల జంతువులతో పాటు చాలా మొక్కలను కూడా పెంచుతున్నారు. ఈ పార్క్ దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో జింకలు, దుప్పులు, కోతులు, ఎలుగుబంట్లు మొదలగు జంతువులు, అదేవిధంగా చిలుకలు, పావురాలు, నిప్పుకోళ్ళు, నెమళ్ళు వంటి పక్షులు మరియు తాబేళ్ళు, మొసళ్ళు అవి కూడా ఉన్నాయి. ఈ పార్కులో వన్య సంరక్షణ గురించి పర్యాటకులకు తెలియజేసేందుకు అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ పార్కును ప్రతిరోజు సుమారు 500 మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ఈ పార్క్కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి లియోపార్డ్. ఇవైతే 2 నెమళ్ళు సపరేట్గా ఉంచారు. ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ తాబేలు అయితే చాలా ఉన్నాయి. మేము వెళ్ళేసరికి అయితే ఈ నెమలి అద్భుతంగా కురివిప్పుకొని ఉంది. మాకు ఫార్చునేట్గా మంచి వీడియో క్లిప్ అయితే దొరికింది. ఇవైతే క్రొకడైల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవి మధ్యాహ్నం అయ్యేసరికి అన్ని బయటకు వచ్చి అయితే పడుకున్నాయి. పాండ్లో అయితే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి హంసలు అయితే 2 ఉన్నాయి వైట్. అండ్ ఇవి డిఫరెంట్ హంసలు అనుకుంటా. ఇవి 3 ఉన్నాయి.
ఇది క్యాట్, ఇది అడవి పిల్లి. ఇది మేము వెళ్ళేసరికి అయితే దాని గోర పడుకొని ఉంది, ఎంత పిలిచినా లేవలేదు. పావురాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ వైట్ పీజియన్స్, ఇవి వచ్చేసి లోకల్. ఈ జూ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ అంటే ఈ చిరుతపులే. ఇదైతే మేము వెళ్ళేసరికి ఆ టేబుల్ కింద పడుకొని ఉంది. దాన్ని ఇంకొంచెం క్లోజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ అక్కడి నుంచి అసలు లేవలే. ఇవి వచ్చేసి ఆస్ట్రిచెస్, నిప్పుకోళ్ళు. ఇవి ఒక 2 ఉన్నాయి. ఎప్పుడైనా ఈ జూ పార్క్ మనం మధ్యాహ్నం వెళ్ళేసరికి అన్ని జంతువులు కూడా ఆ చెట్ల కింద పడుకొని ఉన్నాయి. అవి అసలు ఇటు సైడ్ రాలే, మొత్తం ఆ చెట్ల కిందనే ఉన్నాయి. ఇవన్నీ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జింకలు, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి జింకలు. సరికి ఎప్పుడైనా జూ పార్క్కి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెళ్తే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండవచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ డీర్స్ ఉన్నాయి. అండ్ ఈ జూ పార్క్ వచ్చేసి దీనికి మండే హాలిడే, మిగతా అన్ని వర్కింగ్ డేసే. మండే ఒకటి మాత్రం జూ పార్క్ క్లోజ్ చేసి ఉంటుందని నాకైతే తెలిసింది. ఒకసారి మీరు కూడా ఒకసారి వెబ్సైట్లో అనుకోండి. ఈ ఎండ కొట్టేసరికి జింకలు మొత్తం అన్ని చెట్ల కిందకి పోయి ఉన్నాయి. అండ్ ఈ జూ పార్క్లో మొత్తం మనం కొంచెం డిస్టెన్స్ నుంచి చూసే జంతువులు అంటే ఈ జింకలనే. ఇవి కొంచెం అన్ని యానిమల్స్తో కంపేర్ చేసుకుంటే వీటిని మనం కొంచెం దూరం నుంచి చూస్తాం. అంతా మొత్తం అవన్నీ చిన్నగానే కనబడతాయి. ఇవి వచ్చేసి మౌస్ డీర్స్. ఇవి మొత్తం 3 పీసెస్ ఉన్నాయి. ఈ జూ పార్క్లో వచ్చేసి ఈ ఉడతలు అయితే చాలానే ఉన్నాయి. అయితే ఈ ఉడతలు ఏం చేస్తున్నాయంటే ఈ ఏవైతే యానిమల్స్కి మనం ఫీడ్ ఇస్తున్నారో వీళ్ళు జూ పార్క్ వాళ్ళు, ఆ ఫీడ్లో ఇవి సగం తింటున్నాయి. సగం అంటే సగం కాదు కానీ ఎంతో కొంత తింటున్నాయి. ఉడతలు అనంగా కొంగలు ఇవి వచ్చి మంచిగా ఈ యానిమల్ ఫీడింగ్ ఉంటుంది కదా, అందులో వచ్చి తింటున్నాయి. ఇది వచ్చేసి మౌస్ డీర్. ఇప్పుడు దాని ఫీడ్ని ఈ ఉడత ఎట్లా తింటుంది చూడండి.
ఈ ఎలుగుబంట్లు కూడా స్టార్టింగ్లో గుహలనే పడుకున్నాయి, మళ్ళీ కొంచెం తర్వాత బయటకు వచ్చినాయి. డీర్ చూసి వచ్చేసరికి లయన్ అయితే లేచింది, లేచి మెల్లగా అటు ఇటు నడుస్తుంది. కానీ బెస్ట్ వీడియో క్లిప్స్ అయితే మాకు దొరికినాయి, చాలా హ్యాపీ అనిపించింది పోయినందుకైతే. ఇది వచ్చేసి 20 years దాకా బతుకుతుందంట. 20 years 20 సంవత్సరాల వరకు బతుకుతుంది. అదేవిధంగా ఇది ఎప్పుడు ఒంటరిగా ఉండాలని చూస్తుందట చిరుత. ఇది ఎక్కువ రెయిన్ ఫారెస్ట్లో, మళ్ళీ అదేవిధంగా కొంచెం డెజర్ట్ ఏరియాస్లలో ఉంటుందట. ఈ చిరుతపులు అయితే చాలా దగ్గరికి వచ్చి క్లోజ్గా వచ్చి అటు ఇటు వాకింగ్ అయితే చేసింది. చాలా ఎగ్జైట్ అయినాం అండ్ చాలా బాగా అనిపించింది. ఈ టైం వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది, అందుకే అది మెల్లగా లేచి అటు నడిచింది. సో ఎప్పుడైనా జూ పార్క్ వెళ్ళేటప్పుడు